రబీలో పండిన ధాన్యాన్ని మద్దతు ధరల ప్రకారం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలోనూ ధాన్యాన్ని సేకరించడంలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతుందని, దీనివల్ల మధ్య దళారులు సిండికేట్ గా ఏర్పడి తక్కువ రేటుకు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇళ్లప్రోలు గ్రామంలో పర్యటించి ధాన్యం పండించిన రైతులతో మాట్లాడి రైతులు ధాన్యం అమ్ముకోవడంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే బుడమేరు వల్ల తెగిపోయిన కట్టలను నిర్మించాలని, మరోసారి బుడమేరు వల్ల రైతులు నష్టపోకుండా పెద్ద ప్రాధికరణలో చర్యలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్ బుడమేరుని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రసంగిస్తూ బుడమేరు ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నాము, బుడమేరు డైవర్షన్ ఛానల్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతున్నాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే బుడమేరు ప్రవాహ దిశ ఉన్నది, ఇవాళ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ప్రవాహ దిశ ఏ విధంగా వెళ్తుంది, అలాగే VTPS కూలింగ్ కెనాల్లో కలుస్తుంది, అలాగే పోలవరం వాటరు. కాబట్టి దీనికి దశ లేనటువంటి పరిస్థితుల్లో ఒక్క 270 ఎకరాలు విజయవాడ ఎగువ భాగం అంటే ఏలప్రోల్ దగ్గర నుంచి మొత్తం అన్ని ఇదంతా కూడా 270 ఎకరాలు ఆక్రమణకు గురైందని చెప్పి ఎన్టీఆర్ కలెక్టరు సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 3051 గృహాలు ఇక్కడ ఆక్రమణలుగా ఇక్కడ ఉన్న సర్వే నెంబర్తో సహా కూడా ప్రకటించారు. కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేసేది ఇది ఒక విజయవాడ దుఃఖదాయనే కాదు, బుడమేరు ఇవాళ టోటల్గా పూర్తిగా రైతాంగ దుఃఖదాయనిగా మారిపోయినటువంటి నేపథ్యంలో తక్షణమే బుడమేరు పూడికలు తీసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. దీని ప్రవాహ దిశను సక్రమంగా పెంచాలి. ఇక్కడ ఇటు ఇబ్రహీంపట్నం VTPS నుంచి కానీ, అలాగే అటు విజయవాడ ప్రవాహ దిశ కానీ, నగరం నుంచి కానీ, ఎనికేపాడు UT నుంచి కానీ, కొల్లేరు వరకు అప్ టు కొల్లేరు వరకు ఉప్పుటేరులో కలిసేంత వరకు కూడా దీని యొక్క ప్రవాహ దిశను మారిస్తేనే, దీన్ని ప్రక్షాళన చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, రైతాంగ కడగళ్ళు తీరుతాయని చెప్పేసి. కాబట్టి తక్షణమే ఆపరేషన్ బుడమేరుని మీనమేషాలు లెక్క పెట్టకుండా, కేంద్ర ప్రభుత్వం పేరుతోటి కాలయాపన చేయకుండా, శాశ్వత వైఖరి అవలంబించకుండా తక్షణం నిధులు కేటాయించి ప్రక్షాళన చేయాలని చెప్పి, దానికి తగిన విధంగా పేదవాళ్ళకి నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ వసతులు కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.